సార్ అందరికీ నమస్కారం సార్. యూడైస్ నందు టీచర్ ప్రొఫైల్లో టీచర్ యొక్క డిజిగ్నేషను తప్పుగా ఎంటర్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని సరిదిద్దాల్సిందిగా మనకు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి తెలియజేయడం జరిగింది. సో కాబట్టి దయచేసి మీకు ఏ విధంగా కరెక్ట్ చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సార్. దయచేసి గమనించగలరు. 28/1/2/37 ముందుగా స్టూడెంట్ సార్ యూడైస్లో టీచర్ మాడ్యూల్లోకి వెళ్తాం సార్. టీచర్ మాడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ 28/1/2/37 9035. సో లాగిన్ అవుతాం సార్. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి క్లిక్ హియర్ టీచింగ్ ఆన్ నాన్ టీచింగ్ అనే ఆప్షన్ ఉంది సార్. దీనిపైన గో పైన క్లిక్ చేస్తాము. సో ఇక్కడ టోటల్ టీచర్స్ ఉన్నది కదా, 4 పైన క్లిక్ చేస్తాం సార్. 4 పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ ఉంది సార్ ఆప్షను. సో జనరల్ ప్రొఫైల్ తర్వాత అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ రైట్ సైడ్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టీచర్ టైప్ ఆఫ్ టీచర్ దగ్గర ఉంటుంది సార్. సో ఇక్కడ టైప్ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే సెకండరీ గ్రేడ్ టీచర్ అని చాలామంది ఏం చేశారంటే 3 కొట్టారు సార్. సో 3 అనేటువంటిది ప్రతి ఒక్క చాలా టీచర్స్కి ఎంటర్ చేయడం జరిగింది. మన ధర్మవరం మండలంలో కేవలము ఉన్నటువంటి మొత్తం ఒక 800 మంది టీచర్లు ఉంటే దాంట్లో 500 మంది టీచర్లను మాత్రమే ఎంటర్ చేయడం జరిగింది. సో అలా కాకుండా ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే సెకండరీ గ్రేడ్ టీచరు, హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టరు, అలాగే స్కూల్ అసిస్టెంట్ అయితే వాళ్ళ సబ్జెక్ట్స్ పరంగా ఏదైతే అది ఉంటుందో దాన్ని ఎంటర్ చేస్తాము. లాంగ్వేజ్ ఎల్పీటీలు ఉంటే ఎల్పీటీలు చేస్తాము. అలాగే మ్యూజిక్ టీచర్ కానీ డ్యాన్స్ టీచర్ కానీ వాళ్ళ డిజిగ్నేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిజిగ్నేషన్ ప్రకారంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సార్. ఎస్జిటి ఉర్దూ అయితే ఎస్జిటి ఉర్దూ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ టీచర్స్కి అయితే డిజిగ్నేషన్స్ మనకు పక్కాగా తెలుసు, దాని ప్రకారంగా చేస్తాం. అలా కాకుండా ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే వాళ్ళు కూడా చేయాల్సింది ఏమంటే సార్, హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ అని చేస్తారు. ఇప్పుడు స్కూల్ టీచర్ అనుకోండి, ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాను అనుకోండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అని సెలెక్ట్ చేసుకుంటారు. లేదా అలా కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇలా మెన్షన్ చేస్తారు. అలా కాకుండా 1 నుంచి 5వ తరగతి ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళు ప్రైమరీ టీచర్స్ని ఎస్జిటిగా సెకండరీ గ్రేడ్ టీచర్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం సార్. ఇక్కడ 28 సార్, నెంబర్ 28 సెకండరీ గ్రేడ్ టీచర్ టీజీటీ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఓన్లీ ఫర్ 1 to 5th. అలా కాకుండా రిమైనింగ్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డీల్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వాళ్ళ సబ్జెక్ట్ పరంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఈ విధంగా ఇక్కడ చూడండి సార్ మనకు ఉన్నాయి కోడ్స్ కూడా. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చి 13, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ 14 కోడ్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ 15 కోడ్ నంబర్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 16 కోడ్ నంబర్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 17 కోడ్ నంబర్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 18 కోడ్ నంబర్, హిందీ 19, ఉర్దూ వాళ్ళకి 20 కోడ్. సో ఈ విధంగా కోడ్ ఉంది. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే 28 అని కోడ్ ఉంది. సో ఇది మనము సెలెక్ట్ చేసుకోవాల్సింది సార్. అలాగే లాంగ్వేజ్ పండిట్ కానీ పీఈటీస్ కానీ, సో ఎవరైతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే వాళ్ళ వివరాలు కూడా డిజిగ్నేషన్తో సహా ఉన్నాయి. సో దయచేసి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఏదైతే ఉందో ఆ డిజిగ్నేషన్ ప్రకారంగా అప్డేట్ చేయాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఇది గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సార్. ఈరోజు సాయంకాలం లోపల ఈ యొక్క వర్క్ను పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది. కావున ఇది చాలా సింపుల్ సార్, పెద్ద కష్టమైతే పని ఏం కాదు. అందులో లాగిన్ అవుతారు, లాగిన్ అయ్యేసి జస్ట్ వాళ్ళ డిజిగ్నేషన్ ఒకటి మార్చి అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేయాలి సార్ కంపల్సరీగా. అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది. మనం అప్డేట్ చేయకపోతే అలాగే ఉంటుంది. సో ఇక్కడ కింద అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని అప్డేట్ పైన క్లిక్ చేయగానే ఆ ఉపాధ్యాయుని యొక్క డిజిగ్నేషన్ మారిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. దయచేసి అందరూ కూడా పూర్తి చేయాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.